మనం చూడబోయే సైట్ వచ్చేసి 3.5 ఎకరాలండి. ఒక కోళ్ళ ఫారం కూడా ఉంటుంది. 7,500 షెడ్ కోళ్ళ ఫారం. ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది కెనాల్ రోడ్. ఇది కెనాల్ అండి. కనిపిస్తుంది కదా మీకు కెనాల్. ఇది పెద్ద కెనాల్. దీనికి 30 ఫీట్ల దారి ఉంటుంది. ఈ దారికి ఆనుకొనే ఉంటుంది. కోళ్ళ ఫారం షెడ్తో సహా 3.5 ఎకరాలు ఉంటుంది. మనం ల్యాండ్ చూస్తాం ఇప్పుడు. ఇక బండి కంచే స్టార్ట్ అవుతుంది ల్యాండ్. ఆ పొలం కాదు, మళ్ళా ఈ ఓన్లీ ఖాళీ ప్లేసే. ఇట్లా చూసుకున్నట్టయితే ఇటు సైడ్ మొత్తం దున్నీరు ఆల్రెడీ. ఇగో ఇది దానికి సంబంధించిన బోర్ అండి. బోర్లో కూడా వాటర్ ఉన్నాయి. ఇది కొండపాక మండలం కిందకి వస్తుంది. మనకు ఇది బోరు ఒక 60-65 డిస్టెన్స్లో మనకు షామీర్పేట వస్తుంది. ఇక్కడ నుండి కుమరల్లి టెంపుల్ ఒక 6 కిలోమీటర్లు వస్తుంది. ఈ పొలము అది ఇక వాటర్కి ఇట్లా పోస్తుంది. ఇదంతా వరి మొన్ననే కోసిరు రీసెంట్గా. మళ్ళీ నాట్లు వేస్తారు. వెనక చూసుకున్నట్టయితే ఆ పత్తేసిరి చూడండి. ఆ పత్తేసిరి అటు సైడ్ ఆ యాప్ చెట్ల నుంచి ఆ నీలగిరి చెట్ల నుంచి అట్లుంటుంది. మంచి స్క్వేర్ బిట్ 4 గులాలు కరెక్టే ఉంటుంది. 3 ఎకరాలన్నర యాదవ్స్ ప్రాపర్టీ అండి. 30 లక్షలకు ఎకరం చెప్తున్నారు. కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. టేక్ చెట్లు ఉంటాయి దీంట్లో. చూడండి ల్యాండ్. దున్నిన మడి కాంచెలు ఆ పత్తి, ఆ చెట్టు, ఆ నీలగిరి చెట్లు, ఇట్లా ఈ మడి ఆ మడి, ఇవి 1 2 3 6 మడులు వస్తాయి. ఇవి డైరెక్ట్ 6 మడులు వచ్చిన తర్వాత ఈ టేక్ చెట్ల మడి, ఆ ముందు మడి కూడా, అది కూడా ఇప్పుడు కోళ్ళ ఫారం చూస్తాం మనం. ఇది దానికి సంబంధించిన రూము, కోళ్ళ ఫారంకి సంబంధించిన రూము. ఇది మళ్ళీ కెనాల్ రోడ్. ఇదంతా కెనాల్ రోడ్. ఇక ఇట్లా వచ్చిన తర్వాత ఇది షెడ్. ఇక కోళ్ళ ఫారం షెడ్ ఇది. దానికి సంబంధించిన వాటర్ ట్యాంకు. ఈ చెట్లు మొత్తం దాంట్లోకే వస్తాయి. ఇక ఈ టేక్ చెట్లు అన్నీ దీంట్లోకి వస్తాయి. టేక్ చెట్లు, జామ చెట్లు, ఈ మామిడి చెట్లు ఇట్లా అన్నీ దీంట్లోకి వస్తాయి. ఇక ఇది షెడ్ అండి. ఇది షెడ్డు 7,500 షెడ్. ఇది 7,500 షెడ్లు. 7,000 కోళ్ళు పడతాయట దీంట్లో. వేసుకోవచ్చు 6,500 వేసుకోవచ్చు, 7,000 వేసుకోవచ్చు. ఇట్లా చూసుకున్నట్టు అది అక్కడ నుంచి అక్కడ దాకా. మళ్ళీ చూసుకున్నట్టయితే ఆ టేక్ చెట్ల దాకా మళ్ళీ ఇటు సైడ్ టేక్ చెట్లు, ఆ వెనక టేక్ చెట్లు, ఇవన్నీ. ఇది మనకు కొండపాక మండలం వస్తుంది. ఇది ఇదంతా కోళ్ళ ఫారంతో సహా జాగా. కోళ్ళ ఫారం ఏమో 20 లక్షలు చెప్తుండు సపరేట్ రేటు దీనికి, కోళ్ళ ఫారం షెడ్కి. అండ్ ఆ 3.5 ఎకరాల కోళ్ళ ఫారం షెడ్కు సపరేట్ రేటు. అండ్ 3 ఎకరాలేమో 3.5 ఎకరాలేమో అది 30 లక్షలకు ఎకరం చెప్తుండు. రైతు దగ్గర ఉందండి. యాదవ్స్ ప్రాపర్టీ బాగుంటుంది. ఎవరైనా కోళ్ళ ఫారాలకు కావాలంటే, అండ్ కోళ్ళ ఫారాలకు అండ్ వ్యవసాయ భూమి కూడా, 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక కోళ్ళ ఫారం అనుకోండి. దానికి సరిపోతుంది. 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వస్తుంది ఇక్కడ నుండి.